రాబోయే బాక్స్ ఆఫీస్ సీజన్ సినిమాల పరంగా ఎంత రంజుగా ఉందో టికెట్ రేట్ల పరంగా అంత గందరగోళంగా మారే అవకాశం ఉంది. ప్రధానంగా రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారు వంటి భారీ చిత్రాలపై ప్రేక్షకుల దృష్టి ఉంది. అయితే ఈ రెండు చిత్రాలకు టికెట్ల రేట్ల పెంపు ఖాయంగా కనిపిస్తోంది. ఇది సామాన్య ప్రేక్షకుడి జేబుపై ఖచ్చితంగా భారం మోపుతుంది. పండగ సీజన్లో కుటుంబంతో కలిసి సినిమాలకు వెళ్లాలంటే వేలల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకుడి మనస్తత్వం చాలా స్పష్టంగా ఉండబోతోంది. పెరిగిన ధరల కారణంగా సామాన్య ప్రేక్షకుడు ఈ రెండు పెద్ద సినిమాలో ఏదో ఒకదాన్ని మాత్రమే థియేటర్లో చూడటానికి ప్రాధాన్యత ఇస్తాడు. అది కూడా మొదటి రోజు వచ్చే మౌత్ టాక్ మీద ఆధారపడి ఉంటుంది. ఏ సినిమాకైతే పాజిటివ్ రెస్పాన్స్, బ్లాక్ బస్టర్ టాక్ వస్తుందో ఆ సినిమా వైపే ప్రేక్షకులు మొగ్గు చూపుతారు. రెండు చూడాలనే కోరిక ఉన్నప్పటికీ బడ్జెట్ పరిమితం వల్ల ఆడియన్స్ బెస్ట్ ఆప్షన్ మాత్రమే ఎంచుకుంటారు. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. బాక్సాఫీస్ రేసులో ఉన్న అనగనగా ఒకరోజు భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారి నారి నడుమ మురారి సినిమాలు సాధారణ టికెట్ ధరలతో విడుదలవుతున్నాయి. టికెట్ రేట్లు అందుబాటులో ఉండటం వీటి ప్రధాన బలం. ఈ మూడింటిలో ఏ సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా అది బాక్సాఫీస్ వద్ద బంగారు బాతులా మారే అవకాశం ఉంది. భారీ సినిమాల టికెట్ ధరతో పోలిస్తే తక్కువ కాబట్టి ఆడియన్స్ ఈ సినిమాలను థియేటర్లలో చూడటానికి వెనుకాడరు. అసలైన ప్రమాదం ఆ రెండు పెద్ద సినిమాలకే కనిపిస్తోంది. భారీ అంచనాలు, భారీ టికెట్ రేట్లతో వచ్చే ఈ రెండు చిత్రాల్లో ఏది రెండో స్థానంలో నిలిచినా, అంటే ఓపెన్గా మాట్లాడాలంటే నెగిటివ్ లేదంటే యావరేజ్ టాక్ తెచ్చుకున్నా దానికి భారీ నష్టం తప్పకపోవచ్చు. ఎందుకంటే ప్రేక్షకుల ముందు ఇప్పుడు స్పష్టమైన ప్రత్యామ్నాయాలున్నాయి. ఒక పెద్ద సినిమా బాగోలేకపోతే ఆ డబ్బుతో రెండు చిన్న సినిమాలు చూడొచ్చు అనే ఆలోచన ప్రేక్షకుల్లో కలుగుతుంది. చివరగా చెప్పాలంటే ఈసారి పోటీ కేవలం సినిమాల మధ్య కాదు, టికెట్ రేట్లకు, కంటెంట్కు మధ్య కూడా జరగనుంది. ఆడియన్స్ చేతుల్లో మొత్తం 5 ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి పెద్ద సినిమాలో ఏది వెనకబడినా ప్రేక్షకులు దాన్ని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తారు. తక్కువ రేట్లతో వచ్చే సినిమాలు కంటెంట్ బాగుంటే జాక్ పట్ కొట్టేస్తాయి. మరి ఈ ఆసక్తికరమైన సమయంలో విజేత ఎవరో కాలమే నిర్ణయించాలి.